బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆకర్షక పథకాల అమలుకు ఆటంకం ఉన్న లోటు బడ్జెట్ పూడ్చుకోవడానికి మద్యం అమ్మకాలని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన కొత్త విధానాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లో మద్యం అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లను అమ్మేందుకు రెడీ అవుతున్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర 120 ఉండగా టెట్రా ప్యాకెట్లో అది 100 రూపాయలకే లభించే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది. ఇక కర్ణాటకలో మెక్డోవెల్స్ నెంబర్ 1 కంపెనీ 90% టెట్రా ప్యాకెట్లలోనే మద్యం విక్రయాలు జరుపుతున్నాయి. రాష్ట్రంలోనూ అదే తరహాలో విక్రయానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఆ కంపెనీ ప్రతినిధులు 2 సార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి టెట్రా ప్యాకెట్ల వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడికి, కంపెనీకి కలిగే ప్రయోజనాలు వివరించారు. టెట్రా ప్యాకెట్లపై ప్రజల్లో స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలుత మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెట్రా ప్యాకెట్లను విక్రయించాలన్న చర్చ కూడా తెరపైకి వచ్చినట్టు తెలిసింది. కాగా తెలంగాణలో మొత్తం 2620 వైన్ షాపులు, 1117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం ప్రజా ఆకర్షక పథకాల అమలుకు ఆటంకం ఉన్న లోటు బడ్జెట్ పూడ్చుకోవడానికి మద్యం అమ్మకాలని ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం అనుసరించాల్సిన కొత్త విధానాలపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లను మద్యం అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం ప్యాకెట్లను 60 ml, 90 ml, 180 ml ప్యాకెట్లను అమ్మేందుకు రెడీ అవుతున్నారు. సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ల ధర తక్కువగా ఉండనుంది. ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర 120 ఉండగా టెట్రా ప్యాకెట్లో అది 100 రూపాయలకే లభించే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే టెట్రా ప్యాకెట్లలో మద్యం అందుబాటులోకి రానుంది. కర్ణాటకలో మెక్డోవెల్స్ నెంబర్ 1 కంపెనీ 90% టెట్రా ప్యాకెట్లలోనే మద్యం విక్రయాలు జరుపుతోంది. రాష్ట్రంలోనూ అదే తరహాలో విక్రయానికి ముందుకొచ్చింది. ఇందుకోసం ఆ కంపెనీ ప్రతినిధులు 2 సార్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులను కలిసి టెట్రా ప్యాకెట్ల వల్ల ఖర్చు తగ్గడంతో పాటు ప్రభుత్వానికి, వినియోగదారుడికి, కంపెనీకి కలిగే ప్రయోజనాలను వివరించారు. టెట్రా ప్యాకెట్లపై ప్రజల స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకు తొలుత మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెట్రా ప్యాకెట్లను విక్రయించాలన్న చర్చ కూడా తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా తెలంగాణలో మొత్తం 2620 వైన్ షాపులుండగా 1117 వరకు బార్లు ఉన్నాయి. వీటికి దేశ విదేశాలకు చెందిన 55 కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది.